అయ్యారు అయ్యా పాలు. ఓరి నీ కులుకు తగలే తొందరగా చావరా. ఒకటి 2. ఏంట్రా ఇది? పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమో అనుకున్నావు. తీ జేబులోంచి పాలోడు కనపడితే చాలు. ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులోంచి కడ్డీ ఒకటి తీస్తావు. తీసి పెట్టుకొని చూసుకో. కానీ ఇక్కడ కాదు, అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లున్నాయిరా కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. ఏమండి మీరు ఎలాంటి తిరగతులు అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారేంటండి? తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ కుక్కడు నీళ్లు కలుపుతాం. గుక్కిడి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు ఎక్కవే.